ఆకాశం వైపు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూడటం, మేఘం మెరిసిన ప్రతిసారి కూడా గుండెల్లో ఒక ఆశ అయినటువంటి మెరుపు మెరవడం సహజమైపోతుంది ఈ రోజుల్లో రైతుకి. ప్రతి సీజన్లో మన అన్నదాతకు అలవాటైనటువంటి ఈ అగ్ని పరీక్ష ఈసారి ప్రకృతి మన ముందే ఒక గట్టి హెచ్చరికనైతే జారీ చేస్తోంది. అదే ఎల్నినో. ఈ పేరు వినడానికి కొత్తగా ఉన్న దీని వెనుక ఉన్నటువంటి కరువు ఛాయలు మాత్రం రైతు గుండెల్లో గుబులు రేపుతున్నాయి. వర్షాలు ముఖం చాటేసే ఈ తరుణంలో ఎప్పటిలాగే వరి పత్తి అంటూ మొండిగా గనుక రైతు ముందుకెళ్తే పూర్తిగా మునిగిపోతాడు. మరి ఈ గండ నుంచి గట్టెక్కే దారేంటి? మన ముందున్న ప్రత్యామ్నాయాలు ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ విత్ పొలిటికల్స్. అసలు ఏంటి ఈ ఎల్నినో సవాల్? ఎల్నినో అనేది ఒక పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాలు అసాధారణంగా వేడెక్కడం వల్ల ఏర్పడే ఒక అంతర్జాతీయ వాతావరణ మార్పు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఋతుపవనాల వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తుంది. మన దేశానికి, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు వచ్చే నైరుతి ఋతుపవనాల వేగాన్ని ఇది పూర్తిగా అడ్డేసుకుంటోంది. దీనివల్ల సాధారణంగా కురవాల్సినటువంటి వర్షపాతం కూడా గణనీయంగా పడిపోవడం మాత్రమే కాకుండా సకాలంలో వర్షాలు పడక తీవ్రమైన పొడి వాతావరణం లేదా కరువు పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం చాలా బలంగా ఉండబోతుందని వాతావరణ నిపుణులైతే స్పష్టం చేస్తున్నారు. దానికి ఉదాహరణలు కూడా మనం ఆల్రెడీ చూస్తున్నాం. ఇక వరి పత్తి సాగు ఇప్పుడు ఎందుకు కష్టం? సాధారణంగా మన రైతులు ఎక్కువగా మొగ్గు చూపే వరి పత్తి వంటి పంటలకు భారీగా నీరు అవసరం ఉంటుంది. ఒక ఎకరా వరి పండించాలంటే దాదాపు లక్షలాది లీటర్ల నీటిని నిరంతరం పొలంలో నిల్వ ఉంచాల్సి ఉంటుంది. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నటువంటి ఈ సమయంలో వర్షాలు లేనప్పుడు కేవలం బోర్లపైనే ఆధారపడి వరి చేస్తే మధ్యలోనే నీరు అందక పెట్టుబడి మొత్తం బూడిదలో పోసిన పన్నీరైపోతుంది. ఇక పత్తి విషయానికి వచ్చినట్టయితే దీనికి కూడా కీలక దశల్లో సకాలంలో వర్షాలు పడాలి. ఒకవేళ ఎల్నినో వల్ల వర్షాల మధ్య గ్యాప్ గనక ఎక్కువైనట్టయితే పత్తి పూత కాత రెండు కూడా రాలిపోయి దిగుబడి పూర్తిగా పడిపోతుంది. పైగా వాతావరణంలో వేడి పెరిగి తెగుళ్ల ఉధృతి కూడా ఎక్కువైపోతుంది. దీనివల్ల పెట్టుబడి ఖర్చులు రెట్టింపోతాయి, పెట్టుబడి కూడా రాదు. అందుకే ఈ కరువు పరిస్థితుల్లో ఈ పంటల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఒకవేళ వెళ్ళినట్టయితే చేతులు కాల్చుకోవడమే అని నిపుణులు గట్టిగానే హెచ్చరిస్తున్నారు రైతన్నలకి. ఇక ఇప్పుడు మరి దీనికి ప్రత్యామ్నాయ మార్గం ఏమైనా ఉందా అంటే ఎస్, ఉందనే చెప్తున్నారు నిపుణులు. ఆరుతడి పంటల లాభాలు అంటే అసలు మీరు ఎప్పుడైనా ఆరుతడి పంటల గురించి విన్నారా? అసలు అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇలాంటి సంక్షోభ సమయంలో రైతులకు సంజీవనిలా పనిచేసేవే ఈ ఆరుతడి పంటలు. అంటే తక్కువ నీటితోనే పండే పంటలు అన్నమాట ఇవి. కంది, పెసర, మినుము వంటి పప్పు ధాన్యాలు, జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు వంటి చిరుధాన్యాలతో పాటు వేరుశెనగ, ఆముదం లాంటి పంటల వల్ల కూడా రైతులకు చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ పంటలకు నిరంతరం కూడా నీరు పెట్టాల్సిన పని ఉండదు. కేవలం భూమిలో స్వల్ప తేమ ఉంటే చాలు. ఒకటి లేదా రెండు తేలికపాటి తడులతో ఇది వాతావరణాన్ని తట్టుకొని గట్టిగా నిలబడతాయి. ఇక వరి పత్తితో పోల్చినట్టయితే వీటికి ఎరువులు, పురుగుల మందుల ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి పెట్టుబడి భారం కూడా చాలా తగ్గుతుందని చెప్పొచ్చు. పైగా మార్కెట్లో చిరుధాన్యాలకు, పప్పు ధాన్యాలకు విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది కదా. ప్రభుత్వ మద్దతు ధర కూడా ఆశాజనకంగానే వీటికి ఉంది కాబట్టి వీటన్నిటికీ మించి పప్పు ధాన్యాల పంటలు వాతావరణంలోని నత్రజనిని కూడా గ్రహించి భూమికి అందజేస్తాయి. దీనివల్ల భూమి ఫెర్టైల్ అయ్యి అంటే సారవంతంగా ఉండి సీజన్ పంటలకు ఎంతో మేలు చేస్తుందన్నమాట. వాతావరణ మార్పులు మన చేతుల్లో లేవు, కానీ దానికి తగ్గట్టుగా పంటల మార్పిడి చేసుకోవడం మాత్రం అది మన చేతుల్లోనే ఉంది కదా. నీటి లభ్యతకు అనుగుణంగా ప్రణాళిక రచించుకుంటే దిగుబడితో పాటు ఆర్థిక ఆదాయాన్ని కూడా మనం సురక్షితంగా కాపాడుకోవచ్చని వ్యవసాయ అధికారులు, అదేవిధంగా నిపుణులు భరోసా కూడా ఇస్తున్నారు. చూశారు కదా ఎంత ఈజీగా మనం ఒక పంట నుంచి ఇంకో పంటకి మార్పిడి చేసుకోవచ్చు. ప్రకృతితో యుద్ధం చేసి మనం గెలవలేం, కానీ ప్రకృతి గమనాన్ని బట్టి మనం కూడా గమనాన్ని మార్చుకున్నట్టయితే ఖచ్చితంగా బ్రతకగలం, జీవించగలం. కాలం కలిసి రానప్పుడు పాత పద్ధతులకే పట్టుబడి కూర్చుంటే ఎలా? నష్టపోయేది మనమే. అందుకే వరి పండించి సంక్షోభంలో పడే కంటే ఆరుతడి వైపు అడుగులేసి ఆదర్శంగా నిలవడమే ఈ సీజన్లో అన్నదాతలు చేయాల్సినటువంటి అత్యంత అవసరమైన పని. మారిన కాలంతో పాటు మనం కూడా మారదాం, వ్యవసాయాన్ని నిలబెట్టుకుందాం. రైతు సోదరులారా, వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు, అదేవిధంగా వ్యవసాయ అధికారుల తాజా సూచనలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి పొలిటికోస్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వెంటనే కొంతమంది రైతులకు చేరేలా ఖచ్చితంగా లైక్ చేసి వారికి షేర్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ప్రతి వ్యవసాయ సమాచారం మీకు నోటిఫికేషన్ ద్వారా దీని ద్వారానే అందుతుంది.
మీ అభిప్రాయాలను లేదా మీకున్నటువంటి సందేహాలను కింద కమెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.